అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇంటి వాస్తు బాగుంటేనే మన కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. కాబట్టి ఈ కొత్త సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీ ఇంటికి చిన్న చిన్న వాస్తు నియమాలు తెలుసుకోండి. ఈ కొత్త సంవత్సరంలో మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగాలంటే ఈ వీడియోలో చెప్పే కొన్ని వాస్తు నియమాలు పాటించండి చాలు. ధన ధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఉంటుంది. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇంటి సింహద్వారం చాలా ముఖ్యమైనది. కాబట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఇంటి గడపను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. చెక్కతో చేసిన గడప ఉంటే చాలా మంచిది. ఇంటి గడపకు ఎల్లప్పుడూ పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇలాంటి ఇళ్లలోకి వెంటనే శ్రీ మహాలక్ష్మీదేవి అడుగుపెడుతుంది. అయితే ఈ రోజుల్లో చాలామంది ఇంటి సింహద్వారానికి కేవలం ఒక తలుపును మాత్రమే పెట్టుకుంటున్నారు. కానీ సింహద్వారం తలుపులు ఖచ్చితంగా 2 ఉండేలా చూసుకోండి. ఇంటి సింహద్వారం తలుపులు లోపలికి తెరుచుకునేలా ఉండాలి. అలాగే తలుపులు తీసేటప్పుడు శబ్దం రాకుండా చూసుకోండి. లేదంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగుపెడుతుంది. మీ ఇంటి సింహద్వారం పైన పసుపుతో లేదా కుంకుమతో స్వస్తి గుర్తు వేసుకోండి. ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఇక ఇంటి సింహద్వారం తలుపులు అన్ని తలుపుల కంటే ఎత్తుగా ఉండాలి. ఇక ఇంటి గుమ్మానికి ఎదురుగా విద్యుత్ స్తంభాలు, పెద్ద చెట్లు లేదా నీటి గుంతలు ఉండకూడదు. అలాగే వంటగది వాస్తు బాగుంటేనే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. ప్రతి ఒక్కరి వంటగది ఆగ్నేయ దిశలోనే ఉండాలి. కానీ ఈశాన్యంలో వంటగది ఉంటే విపరీతమైన డబ్బు నష్టాలు ఏర్పడతాయి. వంట చేసే ఆడవారు తూర్పు వైపుకు తిరిగి వంట చేయాలి. అయితే పొరపాటున కూడా దక్షిణం వైపుకు తిరిగి వంట చేయకూడదు. ఇక వంటగదిలో పొరపాటున కూడా చీపురు పెట్టకూడదు. దీనివల్ల అన్నపూర్ణాదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. వాస్తు ప్రకారం వంటగదిలో నలుపు రంగు టైల్స్ ఉంటే మీ ఇంట్లో మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. ఇక ఇంట్లో భోజనం చేసేటప్పుడు నేలపైన కూర్చొని తూర్పు ముఖంగా కానీ పడమర ముఖంగా కానీ కూర్చొని ఆహారం తినాలి. ఇలా భోజనం చేస్తే మంచి ఆరోగ్యంతో పాటు మీ ఆయుష్ పెరుగుతుంది. ఇక ప్రతి ఒక్కరి వంటగదిలో తూర్పు వైపుకు ఖచ్చితంగా కిటికీ ఉండాలి. వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ మరియు వాటర్ సింక్కు మధ్య కనీసం 3 అడుగులు దూరం ఉండాలి. గ్యాస్ స్టవ్ మరియు సింక్ పక్క పక్కనే ఉండకూడదు. స్టవ్ కింద చెత్త చెదారం లేకుండా చూసుకోండి. ఇక వంటగదిలో ఉండే వాటర్ ఫిల్టర్ లేదా నీటి బిందెలు ఈశాన్యంలో కానీ ఉత్తరంలో కానీ పెట్టుకోండి. అలాగే మీ వంటింట్లో ఫ్రిడ్జ్ ఉంటే ఆగ్నేయం లేదా పడమర వైపుకు పెట్టుకోండి. వంటింట్లో పొరపాటున కూడా టాబ్లెట్లు పెట్టకూడదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి. ఇక వంటగదిలో ఉండే పప్పు దినుసులు నైరుతి లేదా పడమర గోడ వైపుకు పెట్టుకోండి. అలాగే ప్రతి ఒక్కరి పూజగది ఖచ్చితంగా ఈశాన్య మూలలో ఉండాలి. పూజగదిలో ఉండే దేవుని పటాలు తూర్పు లేదా పడమర ముఖంగా ఉండాలి. అయితే పూజ చేసే ఆడవారు తూర్పు లేదా ఉత్తరం వైపుకు తిరిగి దీపారాధన చేయాలి. ప్రతి వారానికి ఒకసారి పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా ప్రతి శనివారం పూజగదిని శుభ్రం చేసి దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. పూజగదిలో ఉండే దేవుని విగ్రహాలు 6 అంగుళాల కంటే ఎక్కువ ఎత్తుగా ఉండకూడదు. దీనివల్ల వాస్తు దోషం ఏర్పడుతుంది. ఒకే దేవునికి సంబంధించిన దేవుని చిత్రపటాలు ఎదురెదురుగా ఉండకూడదు. పూజగది పైన పిరమిడ్ ఆకారం ఉంటే దైవశక్తి పెరిగి మీ పూజలకు అక్షయ ఫలితాలు లభిస్తాయి. ఇక పూజలో వాడే పూజ సామాగ్రి రాగి లేదా వెండి వస్తువులు ఉండాలి. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీ పూజగది ఆగ్నేయ మూలలో దీపం వెలిగించాలి. ఇంట్లో యాక్వేరియం పెట్టుకుంటే ఇంటి సంపద బాగా పెరుగుతుంది. కాబట్టి మీ ఇంటి ఈశాన్యంలో లేదా తూర్పు దిశలో ఒక చిన్న యాక్వేరియం పెట్టుకోండి. ధనవృద్ధి పెరుగుతుంది. ఇక మీరు నిద్రించే బెడ్రూమ్ విషయంలో కూడా ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి యజమాని పడక గది నైరుతి దిశలోనే ఉండాలి. అప్పుడే మీ కుటుంబం బాగుంటుంది. అలాగే రాత్రిపూట నిద్రించేటప్పుడు దక్షిణం వైపుకు తలపెట్టి ఉత్తరం వైపుకు కాలు పెట్టి నిద్రించాలి. అలా నిద్రిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే మంచానికి ఎదురుగా అద్దం ఉండకూడదు. ముఖ్యంగా డబ్బు దాచే బీరువాను నైరుతి మూలలో పెట్టుకోవాలి. బీరువా తలుపులు ఉత్తరం వైపుకు తెరుచుకునేలా ఉండాలి. తులసి మొక్క ఇంట్లో ఉంటే చాలా శుభప్రదం. ఇది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది. అయితే తులసి మొక్క ఎండిపోతే అది ఆర్థిక నష్టానికి, శాంతి లోపానికి సంకేతం కావచ్చు. కాబట్టి ఎండిపోయిన తులసి కనిపిస్తే వెంటనే కొత్తది నాటడం మంచిది. అలాగే సంపదను ఆకర్షించే శక్తి మనీ ప్లాంట్ మొక్కకు ఉంటుంది. ఇంటి ఆగ్నేయంలో మనీ ప్లాంట్ ఉంటే మీ ఇంట్లో ఆనందం,
శ్రేయస్సు సంపదలు పెరుగుతాయి. కానీ మనీ ప్లాంట్ ఎండిపోతే ఆర్థిక సమస్యలకు సంకేతంగా భావించబడుతుంది. అలాగే ఇంట్లో ఉండే గడియారం తూర్పు గోడకు కానీ ఉత్తరం గోడకు కానీ పెట్టుకోండి. అయితే గడియారాన్ని పొరపాటున కూడా దక్షిణ దిశలో పెట్టకూడదు. ఇక టీవీని ఆగ్నేయ మూలలో కానీ తూర్పు గోడకు కానీ పెట్టుకోండి. మీరు నివసించేది అద్దిల్లైనా సొంతిల్లైనా మీ ఇంటికి వాస్తు వర్తిస్తుంది. కానీ అద్దెళ్లలో కొత్తగా గృహప్రవేశం చేసేటప్పుడు మాత్రం ఇంట్లో పాలు పొంగించకూడదని అంటారు. గృహప్రవేశం రోజున తప్ప మిగతా పండుగ రోజుల్లో శుభకార్యాలు చేసేటప్పుడు ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించుకోవాలి. వాస్తు ప్రకారం మీ ఇంటి పూజ గదిలో ఎక్కువగా దేవతల విగ్రహాలు ఉండకూడదు. లేదంటే ఆర్థికంగా ఆరోగ్యపరంగా సమస్యలు ఏర్పడతాయి. పూజ గదిలో 2 నుండి 5 విగ్రహాలు ఉండేలా చూసుకోండి. అంతకన్నా ఎక్కువగా ఉండకూడదు. వాస్తు ప్రకారం గుమ్మానికి ఎదురుగా చెప్పులు ఉండకూడదు. అలా ఉంటే మీ ఇంటి సంపద క్రమక్రమంగా తగ్గిపోతుంది. ప్రతిరోజు ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గు వేసుకోండి. అలాగే పండుగ రోజుల్లో ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఇక ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా అద్దం ఉండకూడదు. దీనివల్ల మీ ఇంట్లోకి వచ్చే పాజిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం ప్రతి ఒక్కరూ ఉదయం 9 గంటల్లోపే స్నానాలు ముగించుకోవాలి. ఉదయం 9 తర్వాత స్నానం చేస్తే అది రాక్షస స్నానంగా పరిగణించబడుతుంది. అలాగే స్నానం చేసేటప్పుడు తూర్పు లేదా ఉత్తరం వైపుకు తిరిగి స్నానం చేయాలి. ఇక సాయంత్రం చీకటి పడ్డాక ఇంటి గుమ్మం బయట చీకటిగా ఉండకూడదు. కాబట్టి ఇంటి ముందు ఒక చిన్న బల్బును పెట్టుకోండి. వాస్తు ప్రకారం మీరు నిద్రించే పడక గదిలో నీటికి సంబంధించిన ఫోటోలు లేకుండా చూసుకోండి. అలాగే బెడ్రూమ్లో ఎలక్ట్రిక్ వస్తువులు ఉండకూడదు. ఇక మెట్ల విషయంలో కూడా కొన్ని వాస్తు నియమాలు పాటించాలి. దక్షిణం లేదా పడమర దిశలో మెట్లు ఉండాలి. మెట్లు ఎల్లప్పుడూ బేసి సంఖ్యలో ఉండాలి. అయితే ఈశాన్యంలో పొరపాటున కూడా మెట్లు ఉండకూడదు. దీనివల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే నైరుతి దిశలో కూడా మెట్లు ఉండకూడదు. అలా ఉంటే యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉంటుంది. మెట్లు ఎక్కేటప్పుడు ఉత్తరం నుండి దక్షిణానికి ఎక్కకూడదు. ఇక మీ ఇంటి ఈశాన్య మూలలో ఒక గాజు గిన్నెలో రాళ్ళ ఉప్పును పెట్టుకోండి. దీనివల్ల మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు లేకుండా ఉంటాయి. ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ ఉప్పును మారుస్తూ ఉండాలి. ఈశాన్య మూలన బరువైన వస్తువులు ఉండకూడదు. దీనివల్ల మీ జీవితమే భారంగా మారిపోతుంది. ఈశాన్యంలో నీటి వస్తువులు ఉంటే చాలా మంచిది. ముఖ్యంగా మీ వంటగది ఈశాన్యంలో మట్టి కుండను పెట్టుకుంటే ఇంటి సంపద బాగా పెరుగుతుంది. వాస్తు ప్రకారం ఇంట్లో కిటికీలు ఎక్కడైనా ఉండవచ్చు. కానీ సాధ్యమైనంత వరకు ద్వారానికి ఎదురుగా కిటికీలు ఉండేలా చూసుకోండి. కానీ నైరుతి మూలన మాత్రం కిటికీలు ఉండకూడదు. వాస్తు ప్రకారం ఇంటి ద్వారానికి ఎదురుగా గోతులు, బోర్లు, నీటి సంపులు, స్తంభాలు, పెద్ద వృక్షాలు ఉండకూడదు. ఇక హాల్లో పెట్టే సోఫా దక్షిణం లేదా పడమర గోడకు ఆనించి పెట్టుకోండి. వాస్తు ప్రకారం ఎత్తు పల్లాలు కూడా చాలా ముఖ్యమైనవి. తూర్పు పల్లంగాను పడమర ఎత్తుగా ఉండాలి. అలా ఉంటే ఐశ్వర్యాభివృద్ధి, పుత్ర సంతానం, ఆయురారోగ్యాలు కలుగుతాయి. కానీ పడమర పల్లంగాను తూర్పు ఎత్తుగాను ఉంటే మాత్రం అనారోగ్య సమస్యలు, సంతానం వలన కష్టాలు, దరిద్రం ఏర్పడుతుంది. ఈ విధంగా మీ ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే పెద్ద పెద్ద శుభ ఫలితాలను పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.